హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి నిన్న సెక్షన్ కంట్రోలర్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఈ యొక్క వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో మీకు మొబైల్లోనే ఈ యొక్క సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. కాబట్టి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, 65,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. సో వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను, వీడియోని ఎండింగ్ వరకే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈరోజు మనకి టీటీడీలో గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. rrbapply.gov.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. July 15th ఇక్కడ మీరు డేట్ చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి August 14th వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. అండ్ అలాగే ప్రజెంట్ ఇంకా మనకి టెక్నీషియన్స్కి సంబంధించి కూడా మనకి ఇంకా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. రైల్వే టెక్నీషియన్స్కి సంబంధించి 29th July లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్లో వాటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మీకు డైరెక్ట్గా అప్లై బటన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వెబ్సైట్లో ఇంతకుముందు మీరు ఏ ఇతర జాబ్స్కి అప్లై చేసుకున్నట్లయితే ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లేదు ఆల్రెడీ ఇంతకుముందు 2023లో కానీ 2024లో కానీ 25లో కానీ ఈ ఇయర్లో కానీ మీరు ఈ యొక్క వెబ్సైట్ త్రూగా ఇతర రైల్వే జాబ్స్కి ఏదైనా అప్లై చేస్తుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క లాగిన్ విత్ ఆధార్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా నోట్ పాయింట్ అనేది చూపిస్తుంది చూడండి. 2024 or 25 or 26లో మీరు ఇదే వెబ్సైట్ త్రూగా మీరు ఆల్రెడీ అప్లై చేసినట్లయితే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే యూజర్ నేమో అదే పాస్వర్డ్ తోటి లాగిన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ నోట్ పాయింట్ అనేది ఇచ్చారు. ఇది క్లోజ్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి, లేకుంటే ఇక్కడ మీరు ఆ క్రియేట్ అగన్ అకౌంట్ పేజ్లో మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేయండి, తర్వాత మీ ఫుల్ నేమ్ ఇవ్వండి, తర్వాత మళ్ళీ మీ నేమ్ వచ్చేసి రీటైప్ అనేది చేయాలి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ నో సెలెక్ట్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఆప్షన్ యూజ్ చేసి సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేయాలి. సో జెండర్ ఇక్కడ మీరు మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మేల్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. తర్వాత ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీస్ వెళ్తాయి. సో ఓటీపీ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఆధార్ కార్డ్ అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఆధార్ నెంబర్ ఇచ్చేసి వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఉంటుంది అనమాట. సో పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసేసి మళ్ళీ పాస్వర్డ్ అనేది మీరు ఓన్గా పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత లాగిన్ హియర్ అని చెప్పేస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ సో లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ ఆర్ఆర్బీ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఆప్షన్స్ త్రూగా మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి ఒక చెక్ బాక్స్ ఇచ్చేసి డైరెక్ట్గా లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.
నా యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీకు చూడండి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఏదైతే మీరు సబ్మిషన్ చేశారో వాటికి సంబంధించి ఇక్కడ మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా మీరు యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి కూడా మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో నోటిఫికేషన్కి సంబంధించి అంతా కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చదవండి. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఇందులో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కన్ఫర్మ్ అనేది చేసి అప్పుడు ఫైనల్ సబ్మిషన్ అనేది చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు లాస్ట్ డేట్ అయ్యేలోపే మీరు ఫీ అనేది పే చేయాలి. ఒకవేళ మీరు ఫీ అనేది పే చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీ అప్లికేషన్ సబ్మిషన్ అయిన తర్వాత ఫీ అనేది పే చేస్తే మాత్రమే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ అనేది చేస్తారంట. సో అన్నీ కూడా క్లియర్గా చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వదు. మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇంకా టెక్నీషియన్స్కి సంబంధించి కూడా జాబ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ పైన మీకు ఇక్కడ సెక్షన్ కంట్రోలర్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి సికింద్రాబాద్ పెట్టేస్తాం సింపుల్గా. సో మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ మీకు పోస్టింగ్ వస్తుందన్నమాట. తర్వాత ఈ 2 చెక్ బాక్స్ ఈ విధంగా ఖాళీగా వదిలేయకుండా ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసేసండి. సో సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది క్లోజ్ చేసేసండి, అవసరం లేదు. తర్వాత అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మనము ఏదైతే రిజిస్ట్రేషన్ పేజ్లో ఇచ్చామో డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనము డిస్ప్లే అయితే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ మీరు మ్యారిటల్ స్టాటస్ దగ్గర మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ పెట్టాను. తర్వాత నెక్స్ట్ రిలీజన్. సో మీరు రిలీజన్ ఏ రిలీజన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మదర్ టంగ్. సో మదర్ టంగ్ దగ్గర మీరు వచ్చేసి మనది మదర్ టంగ్ ఏంటి తెలుగు కాబట్టి ఇక్కడ నేను తెలుగు పెడుతున్నాను. మీది ఏదైతే అది పెట్టండి. తర్వాత ఎగ్జామినేషన్ లాంగ్వేజ్. సో మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు సో ఆ లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోండి, లేదు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అనమాట. సో అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ పుట్టుమచ్చలకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. మన 10th మెమోలో మన డీటెయిల్స్ ఉంటాయి కదా, పుట్టుమచ్చలకి సంబంధించి ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటాం. ఆ డీటెయిల్స్ అక్కడ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉన్నాయో చూసేసి ఇక్కడ టైప్ చేయండి. అక్కడ మీకు ఒకవేళ పుట్టుమచ్చలు మీకు లేకపోతే నో మార్క్ అని చెప్పేసి ఇక్కడ ఆ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ బాక్సెస్లో నో మార్క్ అని చెప్పేసి రాయండి. లేని వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ మీరు మెన్షన్ చేయండి. తర్వాత కమ్యూనిటీ డీటెయిల్స్ దగ్గర దీనిపైన సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయి అనమాట. మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ అనమాట. సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఓబీసీ కాబట్టి ఓబీసీ పెట్టాను. తర్వాత ఇది ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేస్తున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. సో మనకి ఓబీసీలో క్రీమీ లేయర్ ఉంటుంది, నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది. సో ఓబీసీ మీరు నాన్ క్రీమీ లేయర్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎవరైతే 8 lakhs per annum కంటే తక్కువ ఉంటుందో సో మ్యాక్సిమం యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎవరికైతే 8 lakhs కంటే తక్కువ ఉంటుందో సో వాళ్ళకు వచ్చేసి ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ అనమాట. ఒకవేళ ఇక్కడ చూడండి క్రీమీ లేయర్ పెడితే ఏంటంటే ఇక్కడ మనకి మీరు అన్రిజర్వ్డ్ కింద అయితే కన్సిడర్ చేస్తారనమాట, గమనించండి. సో ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్స్ మీకు వర్తించాలంటే కంపల్సరీగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో ఆ సర్టిఫికేట్ ఏదైతే మీరు తీస్తారో ఆ సర్టిఫికేట్ నేమ్ రాయాలి, ఇక్కడ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ రాయాలి. అండ్ దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దాని ర్యాంక్ బట్టి మీకు ఇక్కడ మెన్షన్ చేసేసండి. తర్వాత ఏ స్టేట్లో తీస్తారో ఆ స్టేట్ డీటెయిల్స్, తర్వాత దానికి సంబంధించి డేట్ అనేది మెన్షన్ చేయాలన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మీకు అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది అండ్ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో ప్రజెంట్ అడ్రస్కి సంబంధించి మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ తర్వాత అడ్రస్ ప్లేస్లో మీ హౌస్ నెంబర్ ఏంటి, మీ యొక్క ఏరియా ఏంటి, స్ట్రీట్ కాలనీ అవన్నీ కూడా ఇచ్చేసి తర్వాత మీ యొక్క నియరెస్ట్ సిటీ అనేది ఇక్కడ ఇచ్చేసి తర్వాత పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. అండ్ తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చే ముందు మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేయండి. లేకుంటే వేరే అయితే మాత్రం మీరు సపరేట్గా వాటి డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో సేమ్ కాకుంటే మాత్రం ఈ చెక్ బాక్స్ అనేది రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది, నో అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతుంది, మీరు ఫిజికల్లీ ఫిట్గా ఉంటే నో పెట్టండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలన్నమాట. సో తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ ఇది నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి, ఇది కూడా నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి, తర్వాత ఇది కూడా నో అని చెప్పేసి అలాగే ఉంచేసేయండి. ఇండియన్ రైల్వేస్కి సంబంధించి మీరు పని చేయట్లేదు కాబట్టి ఇది నో అని చెప్పేసి పెట్టండి. ఆల్రెడీ మీరు రైల్వేస్లో పని చేస్తే ఇది ఎస్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్, సో ఇది వచ్చేసి ఏం పెడతారంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి అలాగే ఉంచేసండి. లేదు మీరు ఆల్రెడీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తే ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి పని లేదు, జస్ట్ మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. మీ ఆధార్ కార్డ్కి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో ఆ లింక్ అనేది డైరెక్ట్ ఇక్కడ మీకు చూపిస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మీకు ఒక లేకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఇచ్చినా పర్వాలేదు, ఆ అకౌంట్కి మీకు ఏదైతే ఎగ్జామినేషన్ తర్వాత ఫీ రీఫండ్ అవుతుందో ఆ ఫీ అనేది ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే మీకు రీఫండ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఆన్లైన్లో బయట నెట్ సెంటర్లో అప్లై చేస్తారు కదా, అప్పుడు అప్లై చేసేటప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ వాళ్ళది ఇస్తే మాత్రం వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అనేది వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి ఏంటంటే మీరు ఫస్ట్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్కి సంబంధించి మీ యొక్క రూల్ నెంబర్ ఏంటి, ఆ సర్టిఫికేట్లో మనకి ఎస్ఎస్సి మెమోలో లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది కదా ఆ సీరియల్ నెంబర్, అది నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత దీనికి సంబంధించి ఏ స్టేట్లో చదివారు అండ్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అండ్ అలాగే మీరు ఇంకా ఏ బోర్డులో చదివారు అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి, పర్సంటేజ్ ఎంత, అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్వాలిఫికేషన్ పైన సెలెక్ట్ చేసేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి దాని తర్వాత డిసిప్లిన్, సో డిసిప్లిన్ వచ్చేసి కూడా ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ పెట్టేసేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది కోర్స్, సో నేమ్ ఆఫ్ ది కోర్స్ దగ్గర మీరు ఏ డిగ్రీ చేస్తారు, బీఎస్సీ ఎంపీసీయా బీఎస్సీ ఎంపీసీఎస్ఆ ఏది అది మీ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత ఏ కాలేజీలో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా ఇచ్చేసి యాడ్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ మన ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఇక్కడ మనము లైవ్ క్యాప్చర్ అనేది ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి, మనకి సపరేట్గా డాక్యుమెంట్ అవసరం లేదు. సో ఇక్కడ మనకి చూడండి లైవ్ ఇమేజ్ అని చెప్పేస్తుంది కదా, క్యాప్చర్ లైవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మనకి ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. సో దాని త్రూగా మనము ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా వైట్గా ఉండే విధంగా చూసుకొని సో కెమెరా యాంగిల్ ఏదైతే ఉంటుందో కెమెరా యాంగిల్ అనేది ఐ లెవెల్లో మన ఐ అయితే ఏదైతే ఉంటుందో ఐ లెవెల్లో ఉండే విధంగా చూసుకొని క్యాప్చర్ చేసేసిన తర్వాత సిగ్నేచర్ ఇక్కడ, సో సిగ్నేచర్ డాక్యుమెంట్ మాత్రం ఇక్కడ ఫైల్ సైజ్ ఇచ్చారు. సో సిగ్నేచర్ వచ్చేసి 30 KB నుంచి 49 KB లోపు జేపీఈజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మీకు అది సెట్ చేసుకోవాలంటే ఐఆమ్ రీసెర్చర్ వెబ్సైట్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో కూడా చేసుకోవచ్చు. ఈ సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. విధంగా మీరు లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ అయితే చేయాలి, ఐ లెవెల్లో అయితే కెమెరా యాంగిల్ అనేది ఉండే విధంగా చూసుకోండి, మనకి అప్లోడ్ అవుతుంది అప్పుడు అయితే తీసుకుంటుంది అనమాట. తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనము సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫోటో అండ్ సైన్ అనేది అప్లోడ్ అయితే అయిపోయింది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైతే మీరు జోన్ సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ పోస్ట్కి సంబంధించి ఇక్కడ సో సింపుల్గా ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడ యాడ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ అనమాట. ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ ఇలా టిక్ మార్క్ చేసేసి సో ఇంకా మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇది కూడా సెలెక్ట్ చేయాలన్నమాట కంపల్సరీ. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తారు, ఇక్కడ నేను ఆర్మూర్ నుంచి అప్లై చేస్తాను కాబట్టి ఇక్కడ సో మా లొకేషన్ అనేది ఇచ్చేస్తాను. సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తే ఆ లొకేషన్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు లొకేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత మనము ప్రివ్యూ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఏంటి అంటే మీరు ఇప్పటివరకు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక పేజ్లో చూపిస్తుంది. అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్ సబ్మిషన్ అనేది ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి
మీరు ఒక ఏమైనా మిస్టేక్ చేశారనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేయండి. లేదు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారనుకుంటే డైరెక్ట్గా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తుందన్నమాట. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఉండదు, కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటుందన్నమాట. సో మనము అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చారనుకుంటే డైరెక్ట్గా సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నట్లయితే ఏంటంటే డైరెక్ట్గా మనకి ఫైనల్గా ఫీ పేమెంట్ అనమాట. సో ఫీ పేమెంట్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరు ఎంత పే చేయాలనేది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే, అబ్బాయిలు మాత్రమే 500 అనేది పే చేయాలి. మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఏంటంటే 250 అనేది పే చేయాలి మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన తర్వాత. సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో మీకు 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తారు ఎగ్జామినేషన్ తర్వాత. మిగతా వాళ్ళకు వచ్చేసి 250 అమౌంట్, మీ మొత్తం అమౌంట్ కూడా మీకు బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అనేది చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు ఫీ పేమెంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి పే విత్ ఎస్బీఐ ఈపే అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా కార్డ్ నెంబర్ కానీ మీ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చి కానీ మీరు ఇక్కడ ఫీ అనేది పే చేసేయచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఫీ అనేది పే చేసిన తర్వాత పేమెంట్ వచ్చేసి మీ ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా మీకు సబ్మిట్ అని చెప్పేసి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది మీరు హిస్టరీలోకి వెళ్ళి కూడా మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి మొబైల్లోనే సింపుల్గా ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. 20 నుంచి 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. లెవెల్ 6 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 65,000 వరకు అయితే సాలరీ వస్తుంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 119 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. మీకు అన్ని డీటెయిల్స్ అనేవి వీడియోలో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒక వీడియో, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.